పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రాజ్ కుమార్ నరరూప రాక్షసుడు, 6గురిని చంపాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగి వాడు కూడా చచ్చిపోయాడు. అంటే ఈ కేసు ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? వాడు అసలు ఎందుకు అట్లా తయారైపోయాడు? అట్లా తయారు కావటానికి దోహదం చేసినటువంటి పరిస్థితులు ఏంటి? దీని గురించి మనం క్లియర్గా మాట్లాడదాం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. నమస్తే మేడం. నమస్తే విజయ బంగారు గారు. 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఈ కేసు ఎంత సెన్సేషనల్ అయిందో. వాడు ఒక రాక్షసులాగా బిహేవ్ చేసి ఒక మైనర్ బాలికని, అమ్మని నానమ్మని చంపిన తర్వాత ఇంటికి వచ్చి భార్య పిల్లల్ని కూడా మొత్తం 6గురిని చంపాడు. తర్వాత 2 రోజులు కనిపించకుండా తిరిగాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం సాధించాడండి వలి గారు? ఏమన్నా సాధించాడా? అసలు ఏం చేయదలుచుకున్నాడు? ఎందుకు వీళ్ళని చంపాడు? అసలు ఆడికన్నా క్లారిటీ ఉందా? వాడికి కూడా ఏం క్లారిటీ లేదు. అంటే వీటన్నిటికీ పరిస్థితులు ఏంటి అంటే అతను అసలు ఎలా పుట్టి పెరిగిన వాతావరణము, అసలు ఎలాంటి విలువలతో అతను బతికాడు. ఒక మనిషి వీడియో రిలీజ్ అయింది చూసారు మేడం. అందులో నన్ను అందరూ మోసం చేశారు, ఆ అమ్మాయి కూడా నన్ను మోసం చేసింది, ఎకరన్నర నేను అమ్ముకొని ఆ డబ్బులు కూడా వాళ్ళకే పెట్టాను, తర్వాత నన్నే ఆఖరికి జైలు. ఎంతమందిని మోసం చేసావు? నువ్వు భార్యను వెంటబడి నువ్వే కావాలని 6 సంవత్సరాలు నేను పెద్దదాన్న చెప్పినా కూడా అసలు యాక్చువల్గా ఒక టీచర్ ఆవిడ. ఈ కుర్రోడు ఈడు చనిపోయిన వాడు చదువుకోవడానికి ఇంటర్మీడియట్ ట్యూషన్కి వెళ్ళేవాడు. పెద్దదైనా కూడా వెంటపడి ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ వడగొట్టేసి నువ్వు లేకపోతే నేను చనిపోతానని నువ్వు చేసుకున్నావు. ఎస్, సరే, పెద్దదా చిన్నదా అనేది చేసుకున్నారు. 8 సంవత్సరాలు కాపురం చేశారు. నువ్వు నన్నెవరో మోసం నువ్వు నీ భార్యని మోసం చేయడం కాక నువ్వు ఆమె ప్రాణాలు తీసావు కదా. ముక్కు పచ్చరాలను 2 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లల్ని చంపేశావు. మరి నువ్వు మోసం చేసావా? వాళ్ళని ఏం చేసావు? మోసం అంటే చాలా చిన్న మాట అండి. అతను హత్య చేసావు, నువ్వు వాళ్ళ ప్రాణాలు తీసుకున్నావు. మరి నీ ఆవేదన అంతా నేను నన్నెవరో మోసం చేశారంటే నువ్వు ఇక్కడ అసలు ఇక్కడ గొడవ ఎక్కడి నుంచి వచ్చింది? భార్య ప్రశ్నించింది, నువ్వెందుకు అటు ఇటు తిరుగుతున్నావు, వాళ్ళంబడి వీళ్ళంబడి తిరుగుతున్నావు. దట్టు అతను ఏం చేసేవాడట, ఎక్కడికన్నా వెళ్తే ఒక అమ్మాయితో తిరిగితే ఇంటికి వచ్చి రాత్రి ఇదిగో నేను ఈ పని చేశాను, నువ్వు ఇలా లేవు అలా లేవు అని మనం ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఏ వైఫ్ ఊరుకుంటుందండి? సో నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు? మనకిద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, నన్ను వెంటపడి పెళ్లి చేసుకున్నావు, ఇలాంటిది మంచిది కాదు అన్నందుకు ఆమె మీద కక్ష పెంచుకున్నాడు. కక్ష పెంచుకొని లాస్ట్కి ఏం చేశాడంటే మళ్ళీ వీళ్ళని చంపేశాడు. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఫస్ట్ మైనర్ బాలికను ఆమెను ఏంది అంటే వాళ్ళు కేసు పెట్టారు, వాళ్ళ మీద కక్ష. అంటే నువ్వు చేసిన తప్పు ఎందుకు చేశావు, ఇది తప్పు కదా అని అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే వారి ఏమన్నా చేయండి, మీరు తప్పు చేయండి, ఏం చేయండి, ఎదుటి వాడు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఇగో అడ్డం వస్తుంది అనమాట. నేను చేసిందే కరెక్ట్. వీడి విషయంలో జరిగింది ఏంటంటే నేను చేసిందే కరెక్ట్, నాకు ఒక అమ్మాయి కావాలనుకున్నాను, మీరు వద్దన్నారు కాబట్టి నేను మీ మీద నేను కక్ష సాధిస్తా. ఎలా కక్ష సాధిస్తాడు? ఫస్ట్ వాళ్ళ ఫాదర్ని ఇతను అంటే వ్యసనాలు, అతను కూడా తాగేవాడట, అతన్ని లోబర్చుకొని చనిపోయేలాగా అతన్ని చేశాడు. లాస్ట్కి అమ్మాయిని మనం ఒక వీడియోలో చూసాం, అమ్మాయిని లాక్కుంటూ వెళ్ళి మీ నాన్ననే చంపేశా నేను. అప్పటిదాకా వాళ్ళు ఏమనుకున్నారంటే పాపం ఏదో అనారోగ్యంతో చనిపోయారని అనుకున్నారు. మీ నాన్నని నేను చంపేశాను, మిమ్మల్ని కూడా చంపేస్తా, మీ అమ్మని చంపేస్తా, నిన్ను చంపేస్తా, ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తా అన్న తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు వలి గారు? వైష్ణవి కేసులో ఏమైంది? వైష్ణవిని చంపేస్తే వాడిని ఏమి చేయలేదు, 15 మంది అన్నదమ్ములు ఉన్నా ఏం చేయలేకపోయారు, నీకుండేది ఒకటే ఒక అన్న, సో ఎవరేం చేయలేరు నన్ను అంటే మన జనాలు ఏం చేస్తున్నారంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ తీస్తున్నారు. తీసుకొని వాడి జైల్లో పెట్టారు, వాడు ఏమైనా ఉరి తీసారా, వాడు ఏమైనా చంపారా? ఏం జరగలేదు కదా, బెయిల్ మీద మళ్ళీ నేను బయటకు వచ్చేస్తా. అదే కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నారు. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇండైరెక్ట్ గా వీడు చంపలేదండి, ఇండైరెక్ట్ గా ఏ పోలీసు వాళ్ళైతే వీటిని సపోర్ట్ చేసి బయటికి పంపించారో వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయినట్టే. చంపింది అతనే, కానీ అసలు అతను బయటికి రాకపోతే చంపేవాడా కదా? ఒక కేసులో నువ్వు లోపల ఉన్నప్పుడు 4 రోజులు కూడా ఉండకుండా బయటికి రావడానికి కారణం ఏంటి? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? సో మీరు నేను ప్రతి ఒక్కరు ప్రజానికం అంతా ఏం మాట్లాడుకుంటున్నారంటే పోలీసు వాళ్ళు దీని వెనక ఉన్నారు. సీరియస్ గా పోక్సో కేసు చాలా సీరియస్ గా మైనర్ బాలిక మీద దాడి చేస్తే అట్లీస్ట్ కనీసం 2 సంవత్సరాలు ఉంటుందా?
2 సంవత్సరాలు కూడా లేడు కదండి, 1 నెల కూడా లేకుండా అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి తను ఈజీగా బెయిల్ వచ్చే సెక్షన్స్ పెట్టారంట పోలీసులు. ఎందుకని? అదే ఎందుకు అంటే అతని మీద అంటే ఆ పోలీస్ స్టేషన్ లో అతన్ని ఎవరు కాపాడారు, ఎవరన్నా డబ్బులు తీసుకున్నారా, అతనికి లంచానికి అలవాటుపడి ఇట్లా చేశారా, ఇవన్నీ కూడా తేలాలి. అదిగా సార్, ఇప్పుడు చట్టాలు రూల్స్ అనేవి మనిషిని బట్టి మారుతాయా? వలి గారికి ఒక చట్టం, నాకు ఒక చట్టం, మన కెమెరామెన్ కి ఒక చట్టం, అలా ఉండదు కదా. రూల్ అంటే ప్రతి ఒక్కరికి ఒక లా అంటే లానే అంతే. మీరు అంటే ఇతనికి అనుకూలంగా ఎవరు అసలు అది తీసింది ఎవరు అతన్ని బయటకు పంపించారు? దీనికి మూల కారణం ఎవరు? పోలీసు వాళ్లే కదా, ఎవరైనా సరే. సో మనం పేర్లు వి డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీబడీస్ నేమ్. కాకపోతే ఏంటంటే మీరు కదా, మీరే అతన్ని పంపించారు కదా, ఇండైరెక్ట్ గా మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయినట్టే కదా. ఇప్పుడు అతను నిజంగా మీరు ఆ కేసు అంటే అతని కోసం మీరు ఏదో పెద్ద చట్టాన్ని తీసుకొచ్చి స్పెషల్గా అతన్ని మరి బయటికి పంపించి ఉద్ధరించడానికి మీరు పంపించారు. అసలు అదే లేకపోయింటే కానీ అతను లోపల ఉంటే ఇన్ని ప్రాణాలు బతికాయి కదా. మీరు అంటే ఇండైరెక్ట్గా ఏం చేశారంటే, పర్వాలేదు మేమున్నాం నీ వెనక, నువ్వు ఎన్నన్నా చేసేయి, ఏమైనా చేసేయి అన్నట్టుగా బయటికి పంపించేశారు. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే కక్ష సాధించుకున్నాడు. మీ వల్ల కదా మీరు నా మీద కేసు పెట్టారు, నేను లోపలికి వెళ్ళాను, 15 రోజులలో బయటకు వచ్చేసాను, ఇప్పుడు మీ అందరి పని చేస్తానని అందరి ప్రాణాలు బలి తీసుకున్నాడు. సో ఇప్పుడు అంటే ఎవరైతే ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నామంటే, అందరూ కమెంట్ చేసేది ఏంటంటే పోలీసు వాళ్ళు దీన్ని వెనకున్నారు. సో అతని ఇన్ఫ్లుయెన్స్, అతను చేసిన ఇన్ఫ్లుయెన్స్ డబ్బులు తిని ఇతన్ని పంపించారు కాబట్టి ఈయన్ని హత్యలు చేశాడు. ఇప్పుడు మేడం, ఇప్పుడు ఇతను చనిపోయాడు కాబట్టి ఈ కేసుని ఇంతటితో వదిలేయకుండా అసలు ఆ పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది? 7 సంవత్సరాల కంటే తక్కువ పడే సెక్షన్స్, ఈజీ సెక్షన్స్, బెయిల్ వచ్చే సెక్షన్స్ అతని కోసమే రిలాక్స్ చేశారు. సో వాళ్ళ ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉందా లేదా? సో మీరు ఏమంటున్నారు? లేదు మేమేం చేయలేదంటే మీరు చెప్పండి. అసలు అతను ఎందుకు 1 month లోపల బయటకు రావాల్సి వచ్చింది? అసలు ఈ కేసు కింద అరెస్ట్ అయితే ఎన్ని రోజులు ఉండాలి? ఇతనికి ఎందుకు స్పెషల్గా రిలాక్సేషన్ ఇచ్చారు అనేది కంపల్సరీగా. అంటే ఇప్పుడు అతను చనిపోయాడండి, అయిపోయింది, సరిపోయింది, పోయాడు, ఇంకా అతని మీద ఏం కేసులు లేవు, చనిపోయిన తర్వాత ఇంకేం కేసులు పెడతారు? కాకపోతే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి కదా. సో మేమేం చేయలేదు అనడానికి మీరు చూపించండి. అసలు 1 month లోపల ఎలా బయటకు వస్తాడు అతను? మీరు చెప్పండి, అవునా కాదా? అతను నిజంగా అంటే కరెక్ట్ గా శిక్ష పడి కరెక్ట్ రూల్ ప్రకారం అతను జైల్లో ఉండింటే అసలు బయటకు వచ్చేవాడే కాదు కదా. ఎంత మేడం, ఈ పోక్సో కేసుల్లో ఎక్కడ నమోదైనా సరే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో, డిఎస్పీ స్థాయి అధికారు, వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి. కానీ అది లేదు, అది కొరబడింది. అదే చెప్తున్నా. ఈ కేసులు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో అక్కడ డిఎస్పీ స్థాయో లేకపోతే ఏసీపీ స్థాయి అధికారు దాన్ని మానిటరింగ్ చేయాలి. అవును, వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. మీరు ఏమి చేయదలుచుకున్నా మా వరకు తీసుకురావాలి, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే మీరు ఏదైనా చేయాలి అనేది వీళ్ళకు ఉంటుంది. కానీ అసలు అంటే హయ్యర్ అథారిటీస్కి తెలియకుండా వీళ్ళే మేనేజ్ చేశారు అంటే ఎంతమంది ఇతనికి సపోర్ట్ చేశారండి? ఇదే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మీరు అందరూ బయటికి పంపిస్తూ ఉంటే అసలు ఏమన్నా భయం ఉంటుందా వలి గారు? మీరు చెప్పండి. ఏం భయం ఉండదు. ప్రతి ఒక్కరికి ఏం కాదు, నేను వెళ్తా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడి దగ్గర కొన్ని ఎకరాల భూమి ఉందంట, 2-3 ఎకరాలు అమ్మాడు, కొన్ని లక్షలు తీసుకున్నాడు, బయటకు వచ్చాడు. మరి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడో లేదో తెలీదు. లేకపోతే ఎలా వస్తాడండి బయటికి? రాడు కదా. కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండే వాళ్ళని మనం చూసాం. మరి ఇతను అంత ఇమీడియట్ గా ఎలా బయటకు వచ్చాడంటే అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు, మీరు, నేను, సామాజిక ప్రజానికం అంతా ఏమంటుందంటే పోలీసు వాళ్లకు డబ్బులు ఇచ్చి బయటకు వచ్చాడు, అందుకని హత్య చేశాడు. తేలాలి కదా. ఇది కంపల్సరీగా. అతను చనిపోయాడండి, ఓకే, మీరు అట్లా కేసు క్లోజ్ చేస్తారు, కానీ మీ మీద వచ్చే అలిగేషన్స్ కు జరిపించాలి. లేదు దీని ప్రకారం మేము పంపించాము, లేదు మా వైపు నుంచి ఏమి తప్పు లేదు అనేది మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. సో మీరు ఇలా చేశారంటే ఎవరికి భయం ఉండదండి. ఎవరికైనా భయం ఉంటుందా? అంటే అమ్మాయిలని, మైనర్ అమ్మాయిలని మీరు ఏం చేసినా కూడా ఇప్పుడు బయటకు వచ్చాడు కాబట్టి ఇంకొకటి కూడా రెడీగా ఉంటాడు. శిక్షలు అనేవి మనం ఎన్నో వీడియోస్లో మాట్లాడుకున్నాం. శిక్షలు అనేవి ఎలా ఉండాలంటే ఇంకొకటి అలాంటి నేరం చేయడానికి వణుకు పుట్టేలాగా ఉండాలి. మీరు ఏం చేస్తున్నారంటే ఇలా చేసిన తర్వాత ఏం కాదు, సో టేక్ ఇట్ ఈజీ పాలసీ లాగా చేస్తున్నారు కాబట్టి ఎవరికి భయం ఉంటుందండి? ఏం కాదు, అంత చెప్తున్నా కదా, ధైర్యంగా చెప్తున్నారు. నేను ఇప్పుడే వస్తా, నేను జైలుకి వెళ్తున్నా, అత్తగారింటికి వెళ్ళేసి వచ్చినట్టుగా నేను వచ్చేస్తా, వచ్చి ఇంకా మిగతా వాళ్ళ పని చేస్తానని ధైర్యంగా చెప్తున్నారు. మరి వాళ్ళని ఏం చేస్తున్నారు మీరు అందరూ? కాబట్టి చట్టాలు, ఇందులో చట్టాల గురించి మనం మాట్లాడకూడదు. అంటే ఏ బేస్ మీద అతన్ని బయటికి పంపించారు, అసలు ఏ బేస్ మీద తను లోపలికి వెళ్ళాడు? కొంతమంది అన్నారు అసలు జైల్లోనే లేడు అతను.
అసలు జైల్లోనే లేదు. మరి ఎక్కడున్నాడు? ఎవరికి అతను ఇది చేశాడు? మరి కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకొని రావడానికన్నా పోలీసు వాళ్ళే ప్రొడ్యూస్ చేయాలి కదా. ఇతను ఏదో హోటల్కి వెళ్ళినట్టు డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళలేడు కదా. మరి ఎవరు ప్రొడ్యూస్ చేశారు? దేని ప్రకారం అతను ఏం సాక్ష్యాలు చూపించి అతన్ని రిలీజ్ చేశారు? సో ఎస్, వాళ్ళందరూ కంపల్సరీగా ఎవరైతే మీరు చెప్పినట్టు తేలాల్సిన అవసరం ఉంది. అయితే వాడి మానసిక స్థితి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం మేడం. వాడు ఇట్లా బయటకు వచ్చిన వెంటనే అక్కడ అటు ఫ్యామిలీలో ముగ్గురిని, తన సొంత కుటుంబం కూడా, ఈ సొంత కుటుంబంలో ఉన్నటువంటి సొంత భార్యను, పిల్లలు, 2 పిల్లలు, 4 సంవత్సరాలు 2 సంవత్సరాల పిల్లలు. అంటే పిల్లల్ని చంపేటప్పుడు కూడా కనీసం వాడికి ఆ కన్నపేగు బంధం, నా కొడుకులు అట్లా ఏం లేదు. రాక్షసుడికి ఏముంటుందండి? రాక్షసుడికి ఏముంటుంది? ఏముండదు. దయా, ధర్మము, జాలి అనేది తరతమ్య భేదాలు ఏమీ ఉండవు. తనకు నచ్చంది ఎందుకు? భార్య ప్రశ్నించినందుకు నేను చంపేయాలి అంతే. అతను అంటే ఆ అమ్మాయిని అక్కడి నుంచి లాక్కొని వచ్చి ఒక కారు హైర్ తీసుకొని ఆ కార్లన్నా కూర్చోబెట్టాడు ఇంకా అమ్మాయిని. వీళ్ళని చంపేసి వచ్చి వేరే కత్తి తీసుకొని ఈ అమ్మాయిని లాక్కొని వెళ్ళి చంపేశాడు. అంటే ఇదంతా ఎంత ప్రీ ప్లాన్ ఉంటుందండి. మీరు ఎప్పటికెప్పుడు అనుకునేది అయితే కాదు కదండి. అసలు కారు ఎవరు హైయర్ ఇచ్చారు? అసలు అది చంపుతూ ఉంటే మరి అసలు వాడి దగ్గర స్కూటరే ఉందా? 2 వీలర్ కూడా లేదట అతని దగ్గర. ఈ కార్లు ఎవరు ఇచ్చారు ఇతనికి? దీని వెనక ఎంతమంది ఉన్నారు? అంటే ఇలాంటి నేరాలు పాల్పడుతున్నప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తారో మీరు, అంటే వాళ్ళు కూడా నేరస్తుల కిందే లెక్క కదండి. అవునా కాదా? ఇప్పుడు వాడు ఒక నేరం చేయడానికి వెళ్తున్నాడని మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఇస్తారు? ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారు? ఎవరైనా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా. ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి ఫీల్డ్కి వెళ్ళారు, అదేంటి ఎంక్వైరీ చేయడానికి. ఎవరు కనీసము అతని గురించి మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు. అవునా? ఐ థింక్ మీరే వెళ్ళారు అనుకుంటా. ఎవరు ఇష్టపడలేదు. సో ఎవరు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మీ పక్కిళ్ళే కదమ్మా, ఎలా ఉండేవాడు అంటే మాకు తెలియదు అని అంటున్నారు వాళ్ళు. అవును, ఎవరైనా కరెక్ట్గా చెప్పారా? మీ చిన్నపిల్లలు కదా, బయట ఆడుకోవడానికి రాలా 4 సంవత్సరాల పిల్లలంటే, లేదు సార్ మాకు తెలీదు. అంటే ఆ ఫ్యామిలీ గురించి అంత భయానకంగా వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే అతను పుట్టిన పరిస్థితులు, తర్వాత పెరిగిన వాతావరణము, ఒక క్రమశిక్షణ లేకపోవడము, తల్లి చెల్లి, తర్వాత ఏంటి భార్య పిల్లలు అనే అనుబంధం లేకపోవడం. ఇలాంటి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం వేస్ట్ అండి. అసలు ఒక అనవసరంగా ఎన్ని ప్రాణాలు తీశారండి. అసలు మనం ఎక్కడైనా విన్నామా ఇలా ఇంతమందిని చంపడం ఏంటండి? నీకు ఎవరి మీద కక్ష? నువ్వు ఏం సాధించావు? ఆఖరికి వాడిది ఎలాంటి చావో చూడండి. వాడు చచ్చిన తర్వాత ఆ శవాన్ని కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. అంటే వాళ్ళ అన్నయ్య అంటున్నాడు, అసలు ఇంత తొందరగా ఎలా చనిపోయావు? హింసలు పెట్టి చంపాల్సింది సార్ మీరు అని పోలీసు వాళ్ళని ప్రశ్నిస్తాడు. వచ్చి ఊరికే చూసేసి వెళ్ళిపోయారు. లాస్ట్కి మున్సిపాలిటీ వాళ్ళు అతని దహన సంస్కారాలు చేశారు. అంటే ఈ పుట్టినందుకు నువ్వు ఏం సాధించావు? అందరినీ చంపేశావు, నువ్వు చనిపోయావు, ఏం సాధించావు? వాళ్ళెవరో మోసం చేశారు, వాళ్ళెవరో డబ్బులు తీసుకున్నంత మాత్రం నువ్వు నిరూపించు. నన్ను ఎందుకు మోసాలు చేశాను నువ్వు అడగొచ్చు కదా. ప్రాణాలు తీయడం దేనికైనా ప్రాణాలు తీయడం ఏంటండి? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.